హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. నా పేరు జషన్ విక్కీ. మీరు గనక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక ఈ ఛానల్‌లో మీకు ఫిట్‌నెస్‌కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ అలాగే న్యూట్రిషన్ మీద ఉన్న మిత్స్‌ని బర్స్ట్ చేసి బ్రేక్ డౌన్ చేసి క్లియర్‌గా మాట్లాడుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిన మెన్స్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి కూడా మాట్లాడుకుంటామండి ఈ ఛానల్‌లో. యెస్, యూ హర్డ్ మీ రైట్. ఇఫ్ దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే, దెన్ లెట్స్ డైవ్ ఇంటు అవర్ టుడేస్ టాపిక్. వాట్ ఈస్ మీన్ బై బాడీ రీకంపోజిషన్ ఏకేఏ బిల్డింగ్ మజిల్ అండ్ లూజింగ్ ఫ్యాట్ అట్ ద సేమ్ టైమ్. సో యాహ్! దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసల మీరు మీ ఫిట్‌నెస్ జర్నీలో ఎక్కడున్నారు? సో, మీరు గనక బల్క్ అవుదాం అనుకుంటున్నారా? లేపోతే కట్ అవుదాం అనుకుంటున్నారా? లేపోతే ఈ 2 కాకుండా బాడీ రీకంపోజిషన్ ఒకటుంటది. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. సో, బేసిక్‌గా ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి నేను మీకు. ఇక్కడ దేర్ ఈస్ ఎ పర్సన్ ఏ అండ్ ఇక్కడ పర్సన్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. పర్సన్ ఏ వచ్చేసి జిమ్‌కి ఇప్పటిదాకా ఎళ్ళలేదు. ఏ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్. కనీసం ఇక్కడి నుంచి లేసి వాటర్ కూడా తెచ్చుకోలేనంత లేజినెస్ ఉంటది. అండ్ దెన్ ఇటు పక్కన పర్సన్ బి. పర్సన్ బి వచ్చేసి జిమ్‌కెళ్తాడు ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ 3-5 టైమ్స్ ఎ డే. ఐయామ్ సారీ 3-5 టైమ్స్ ఎ వీక్ అండ్ దెన్ బాడీ యాక్టివిటీ ఎక్కువుంటది. మూవింగ్ ఎక్కువుంటది. బీన్ ట్రైనింగ్ ఫ్రమ్ 2 ఇయర్స్ అని చెప్పొచ్చండి. సో, ఇక్కడ మీకు 2 పర్సన్స్‌ని జూసారు. సో, ఈ రెండిటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కేటగరీస్ అండి ఇక్కడ. మన ఫిట్‌నెస్ జర్నీలో జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో 3 రకాల జనాలుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నో పీపుల్ హూ ఆర్ వెరీ, వెరీ లీన్ అండ్ దే ట్రై టు మెయింటైన్ ఇట్ అండ్ ఇంటెన్షనల్లీ. ఇంకొకళ్ళేమో దే ఆర్ మెంట్ టు బి లీన్ అండ్ దే ఆర్ కాల్డ్ యాస్ హార్ట్ గెయినర్స్. వీళ్ళు హార్ట్ గెయినర్స్ అండి. ఎంత తిన్నా గాని చాలా తొందరగా వెయిట్ అనేది పెరుగుతారు. ఇంకొకళ్ళొచ్చేసి ఒబేస్ పీపుల్ అండి. హావింగ్ హైయర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజెస్ ఆఫ్ 25-30%. సో, థర్డ్ వచ్చేసి స్కిన్నీ ఫ్యాట్ అండి. వీళ్ళిద్దరి కంటే మధ్యలో ఇంకొకళ్ళుంటారు. స్కిన్నీ ఫ్యాట్ ఏంటి అని మీకు క్వెషన్ రావచ్చు. ఇక్కడ స్కిన్నీ ఫ్యాట్ అంటే ఏంటి అంటే, మీరు బట్టలేసుకున్నప్పుడు క్లియర్‌గా బావుంటారండి. చూడటానికి సన్నగా ఉంటారు. అసలు మీ ఒంట్లో బాడీ ఫ్యాటే లేనట్టుంటది. అండ్ వెన్ యూ ట్రై టు రిమూవ్ యువర్ షర్ట్ ఆఫ్, మీరెప్పుడైతే మీ షర్ట్‌ని తీసేస్తే గనక, మీకు స్టబర్న్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటదండి. అది డిపెండింగ్ అపాన్ యువర్ జీన్స్ అండ్ యువర్ జెనెటికల్ స్ట్రక్చర్ అది కొన్ని కొన్ని చోట్ల డిపెండ్ అయ్యి ఉంటది. లెట్స్ సే చాలా మందికి ఇక్కడ బెల్లీ ఫ్యాట్‌లో స్టోర్ అయ్యి ఉంటది. సైడ్ లవ్ హ్యాండిల్స్ ఇంకా వచ్చేసి చేతులు, ఆర్మ్స్ దగ్గర చెస్ట్ ఫ్యాట్ సాగీగా ఉంటాయి. సో, అట్లా అనమాటండి. వీళ్ళని స్కిన్నీ ఫ్యాట్ అంటారు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ స్కిన్నీ ఫ్యాట్‌లో లెట్స్ సే పర్సన్ ఏ ఉన్నాడు. ఇక్కడ మీకు మీకు చెప్పాను అసలు జిమ్‌కే ఎళ్ళడన్నాను. పర్సన్ బి జిమ్‌కెళ్తాడు రెగ్యులర్‌గా 3-5 టైమ్స్ అన్నాను. ఈ పర్సన్ ఏని జిమ్‌కి జాయిన్ చేస్తే ఈయన బిగినర్ అవ్వచ్చండి ఇప్పుడు. ఈయన బిగినర్ కింద మనం కన్సిడర్ చేస్తాం బేసిక్‌గా జిమ్‌లో. ఈ పర్సన్ ఏని జిమ్‌కి తీసుకెళ్ళి ఈ బాడీ రీకంపోజిషన్ అనేది మనం అప్లై చేయాలి. ఎలా అంటే అతని టార్గెట్ ఏంటి అంటే నేనెక్కువ వెయిట్ పెరగకూడదు. అట్ ద సేమ్ టైమ్ వెయిట్ లూజ్ అవ్వకూడదు. నేను ఇలాగే ఉంటా. నేను 65 కిలోగ్రామ్స్ ఉన్నానండి. నేను ఇదే 65 కిలోగ్రామ్స్ ఉండాలి. కానీ ఐ వాంటెడ్ టు రిమూవ్ యాస్ మచ్ యాస్ ఫ్యాట్ ఫాస్ట్ అండ్ దెన్ ట్రై టు రిమైన్ మై మజిల్. ఈ మజిల్‌ని అలాగే ఉంచుకొని ఆ ఫ్యాట్‌ననేది తీసేయాలనుకుంటున్నాడు. సో, ఇక్కడ మనం ఇతనికి బాడీ రీకంపోజిషన్ అనేది అప్లై చేస్తామండి. సో, యాహ్! ఇంకా ఆ బాడీ రీకంపోజిషన్ స్టెప్స్ నేను మళ్ళీ చెప్తాను క్లియర్‌గా. సో, ఇప్పుడు ఈ కట్ చేద్దాం అనుకుంటున్నోళ్ళు ఆహ్, ఎవరు? ఒబేస్ పీపుల్. నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ 25% నుంచి 30% ఉన్న బాడీ ఫ్యాట్ పీపుల్ కట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటిల్ అన్‌లెస్ దే నీడ్ టు గెట్ బిలో 15% ఆఫ్ బాడీ ఫ్యాట్ అండ్ దెన్ మెయింటైన్ ఇట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. లెట్స్ సే ఒక 5-6 మంత్స్ మెయింటైన్ చేసి మళ్ళీ స్లైట్ క్యాలరీ సర్ప్లస్‌లో తింటా ఓవరాల్ మజిల్‌ని బిల్డ్ చేసుకొని హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయాలండి. వేరాజ్ స్కిన్నీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఐ సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ హార్ట్ గెయినర్స్ అని కూడా నేను చెప్పాను. వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళు దే నీడ్ టు ఈట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇన్ ఎ క్యాలరీ సర్ప్లస్, ఇన్ ఎ హెల్తీ వే మోస్ట్ లైక్‌లీ. సో, ఇది చాలా వరకు కష్టంగా ఉండి చాలామంది ఏం చేస్తారంటే డర్టీ బల్క్‌గా కూడా చేస్తారు. అంటే ఇష్టం వచ్చింది తినేసి బాడీ ఫ్యాట్ పెరిగినా పర్లేదు. నాకు నేను వెయిట్ పెరిగిపోవాలి. నేనిప్పుడు 60 ఉన్నా. ఇమ్మీడియేట్‌గా ఒక 5-6 మంత్స్‌లో నేను 80 కిలోస్‌కొచ్చేయాలి అనుకునేవాళ్ళు ఇంకా డర్టీ బల్క్ ఏది పడితే అది తినేస్తారండి. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో ఏమైద్దంటే అన్‌ఫార్చునేట్‌లీ వి యూజ్డ్ టు పుట్ మోర్ అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీస్. సో, దీని గురించి తర్వాత మనం ఆహ్, తెలుసుకొని తగ్గించుకోవచ్చు. కానీ ఇనీషియల్‌గా వాళ్ళు బాడీ ఫ్యాట్‌ని ఇంక్రీజ్ చేసుకొని మెల్లగా స్లైట్ క్యాలరీ డెఫిసిట్‌ని ఇంప్లై చేసుకొని వాళ్ళు మెల్లగా తగ్గొచ్చు తర్వాత. సో, ఇదండి. కటింగ్, బల్కింగ్ ఎవరు చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు బేసిక్‌గా ఈ బాడీ రీకంపోజిషన్ ఈ పర్సన్ ఏ మీద అప్లై చేసాం. ఈ పర్సన్ ఏ ఎలా
అప్లై చేయాలనేది చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పర్సన్ ఏ అనేది జిమ్‌కి అసలు రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చాడండి. బ్రాండ్ న్యూ గాయ్ ఈ మనిషి జిమ్‌కి. సో, జిమ్‌కి రాంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ట్రైనర్‌ని హైర్ చేసుకోలేడు. తనకేం చేయాలో తెలీదు. కానీ ప్యూర్ 100% మోటివేషన్ అయితే ఉంది ఈసారి. ఎందుకంటే ఎప్పుడు చూడటానికి ఇప్పుడు అతనితో పాటే ఇంకొక నలుగురుంటారండి ఆళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోనే. అందరూ 60 కిలోసే. అందరూ సన్నగానే ఉంటారు. షర్ట్ చిప్పి బీచ్‌లో స్విమ్మింగ్‌కెళ్ళినప్పుడో, లేపోతే ఇంకో చోట ఎక్కడికైనా ఎళ్ళినప్పుడో. కానీ ఈ ఒక్కతను మాత్రమే అన్‌వాంటెడ్ స్టబోర్న్ ఫ్యాట్‌తో ఉంటాడు. అది చూడటానికి లావుగా కనపడ్డు, చూడటానికి సన్నగా కనపడ్డు, మధ్యలో ఒక రకంగా కనపడతారనమాట. విచ్ ఈస్ వెరీ బ్యాడ్. నాకైతే అసలు నచ్చదది. సో, ఇతను సీరియస్‌గా గోల్ పెట్టుకున్నాడు. నేను ఖచ్చితంగా మజిల్‌ని బిల్డ్ చేస్తా. ఫ్యాట్‌ని కట్ చేస్తా అని. ట్రైనర్ ఎవరు లేరు. కానీ మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో, జిమ్‌కైతే వచ్చేసాడండి. ఏం చేయాలో తెలీదు. ఫస్ట్ 3-4 మంత్స్ అయితే యూట్యూబ్‌లో వీడియోలు చూసి, ఇంకా వేరే వేరే వీడియోలు చూసి ఏదో చేస్తున్నాడు. ట్రై చేస్తున్నాడు. అన్నీ తప్పులే చేస్తున్నాడు కాపోతే. విచ్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ. కానీ సమ్‌హౌ చేస్తున్నాడు. అయినా సరే అతను మజిల్ బిల్డ్ చేయగలడు. ఫ్యాట్‌ని ఎంతో కొంత తగ్గించుకొని ఎందుకంటే ఇక్కడ తన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈ స్టోర్డ్ ఫ్యాట్ నుంచే వస్తుంది. సో, అది యూజ్ చేసుకొని బాడీ ఎంతో కొంత ఫ్యాట్‌ని కట్ చేసి మజిల్‌ని బిల్డ్ చేయగలుగుతుంది ఎంతో కొంత. అది ఈవెన్ తను తప్పు చేసినా సరే. సో, ఇనీషియల్‌గా ఒక 4-5 మంత్స్ చేసినాక తనకి ఆ ప్రోగ్రెస్ చూసుకున్నాక కొంచెం మోటివేషన్ వస్తదండి. అప్పుడు మనోడు ఇదేమంటారు ఒక ప్రాపర్ కోచ్‌ని హైర్ చేసుకున్నాడండి. అప్పుడు మనోడి గోల్ కోచ్‌కి చెప్పాడు. నేను ఇట్లా ఉందాం అనుకుంటున్నా. నేను కాంపోజిషన్ చేద్దాం అనుకుంటున్నా. అది ఇది అని చెప్పగానే ఓకే. నువ్వు చేయాల్సింది కాంపోజిషన్ అని చెప్పి ట్రైనర్ చెప్పి సో, ఒక ప్రాపర్ ట్రైనర్ అయితే గనక హి యూజ్డ్ టు అప్లై థిస్ బాడీ రీకంపోజిషన్ ఆన్ థిస్ పర్టిక్యులర్ గాయ్ అండి. సో, ఇప్పుడు మనం బాడీ రీకంపోజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏం లేదండి ఇందులో సింపుల్‌గా మనం ఉన్న బాడీని అలాగే ఉంచుకుంటే వి నీడ్ టు బిల్డ్ యాస్ మచ్ యాస్ మజిల్ పాసిబుల్ అండ్ కట్ ద బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్‌ని ఎంత వరకు వీలైతే అంతవరకు తగ్గించుకొని ఒక బెస్ట్ షేప్‌లోకి రావటమేనండి. సో, ఇక్కడ నేను ఫాలో అయిన స్టెప్స్‌ని నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 67, 65 కిలోగ్రామ్స్ ఉన్నానండి. సో, నేను రీకంపోజిషన్ చేశానండి. రీకంపోజిషన్ చేసినప్పుడు నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి? అసలు జనరల్‌గా మీరు చేయాల్సిన టిప్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఎక్సర్సైజ్ అనేది ట్రైనింగ్ ఆహ్, పీక్‌లో ఉండాలండి. మీ ఎక్సర్సైజెస్ అనేవి చాలా చాలా పీక్‌లో ఉండాలి. యూ నీడ్ టు పెర్ఫార్మ్ టిల్ ఫెయిల్యూర్ అండి. మీ ప్రాణం పెట్టేయాలి జిమ్‌లో. ఇంకొకటొచ్చేసి సెకండ్ ఆఫ్ ఆల్ మీ న్యూట్రిషన్ అండి. మీ న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ థట్ యూ నీడ్ టు ఫైండ్ యువర్ క్యాలరీస్ అండి. దీనికి సింపుల్‌గా మీరు ఏ కోచ్ లేకపోయినా పర్లా మీకు గూగుల్‌లో మీకు చాలామంది చెప్పే ఉంటారు. ఈ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆళ్ళు ఈళ్ళందరూ. టీడీఈఈ క్యాలిక్యులేటర్ అనేది ఒకటుంటదండి. అందులోకెళ్ళి మీ బాడీ హైటు, వెయిటు, మీ లైఫ్ స్టైల్ గురించి ఉన్న ఆహ్, యాక్టివా, సెడెంటరీనా అది ఉంటది. అక్కడ టిక్ చేస్తే మీకు అప్రాక్సిమేట్ క్యాలరీస్ అన్నీ ఇస్తదండి. నేనది పర్టిక్యులర్‌గా ఇదే క్యాలరీస్ మీ బాడీకి అప్లై అవుతాయని నేను చెప్పలేను. కానీ లెట్స్ సే మీకొక ఆహ్, 2800 క్యాలరీలొచ్చిందనుకోండి. 2800 క్యాలరీల్లో మీరు ఇప్పుడు ఆ 2800 క్యాలరీని ఇనీషియల్‌గా ఒక 1-3 వీక్స్ ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. సో, క్యాలరీస్ తినమన్నాను గదా! అని జెప్పి 2800 క్యాలరీలు ఎట్లా పడితే అట్లా తినేయమన్నానని గాదండి ఇక్కడ. డివైడ్ యువర్ మాక్రోస్ ప్రాపర్‌లీ. సో, ఈ మాక్రోస్‌ని ఎలా డివైడ్ జేసుకోవాలో సింపుల్‌గా జెప్తానండి. పెద్ద పెద్ద సైంటిఫిక్ వర్డ్స్ ఏమి యూజ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాక్రోస్‌ని మీ బాడీ వెయిట్ 60 అయితే 60/2 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్‌ని హిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ 20-20% ఆఫ్ ఫ్యాట్స్ తింటానికి ట్రై చేయండి. ఇంకా రిమైనింగ్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ హెల్తీ కార్బ్స్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు ఒక 3 వీక్స్ ఈ మాక్రోస్‌ని ఫాలో అయినాక మీరింకా అదే వెయిట్‌లో ఉన్నారు. ఇంకా కొంచెం తగ్గారు లేదా పెరిగారంటే ట్రై టు రెడ్యూస్ ద క్యాలరీస్ స్లోలీ. 100, 200, 300 వచ్చి లెట్స్ సే ఒక రఫ్ అమౌంట్ 2500కొచ్చినాక ఆహ్, ఆప్ ఆప్ ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ అమౌంట్ మీరు కన్సిస్టెంట్‌గా తింటానే ఉండాలండి. అంటిల్ అన్‌లెస్ యూ రీచ్ యువర్ బాడీ గోల్స్. మీరు ఖచ్చితంగా స్లోగా బాడీ ఫ్యాట్ అనేది లూజ్ అవుతారండి. స్లోగా మజిల్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. కానీ యూ విల్ డెఫినైట్‌లీ బిల్డ్ ద మజిల్. చాలామంది ఇది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ అవ్వదు అని అంటారు. ఐ యామ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఖచ్చితంగా చేశానిది. నాకు వర్కౌట్ అయింది. ఖచ్చితంగా మీకు కూడా వర్కౌట్ అయిద్దని చెప్తున్నాను. దీని మీద చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. అవి నేను మీకు తర్వాత చెప్తాను. సో, ఇది పర్టిక్యులర్‌గా మీరు ఫాలో అయినాక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్ అండి. సో, ఇది దీంట్లో మీరు ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటంటే న్యూట్రిషన్ నాకు 100% ఉండాలండి. మీరు ఈ న్యూట్రిషన్ లేనిదే మీరు జిమ్‌లో ఎంత కష్టపడినా వేస్ట్ అండి. నేను నా ఇనీషియల్ డేస్‌లో చేసిన ట్రైనింగ్ అదే. ఎట్లాగో ప్రాపర్‌గా తినట్లేదు కదా! జిమ్‌లోనే 100% ఇద్దామని చెప్పి నా ప్రాణం పెట్టేసి చేసేవాడిని. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బాడీ సోర్‌నెస్ ఉండి చాలా చాలా అన్‌ఈజీగా ఉండి చాలా ఇదిగా ఉండేది. మీరు ఆ తప్పు చేయొద్దు. ఇంకోటేంటంటే
స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా లిమిట్‌లో ఉండాలండి. స్లీప్ ఖచ్చితంగా 7-8 అవర్స్ పడుకునేలా ట్రై చేయండి. అది అందరూ చెప్పేది. స్లీప్ అనేది చాలా, చాలా, చాలా అండర్ రేటెడ్. మీరది ఖచ్చితంగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ స్ట్రెస్‌ని తగ్గించుకోండి. లేదంటే మీకు ఆ కార్టిసోల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. సో, ట్రై టు కీప్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ లో. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి ఆహ్, ఆహ్, బేసిక్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్ అండి. నేనేమి ఎక్కువ చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ క్రియేటిన్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ ఎవర్ డూ ఇన్ యువర్ బాడీ రికంపోజిషన్ జర్నీ అండి. ఎందుకంటే ఈ క్రియేటిన్ అనేది మీ మజిల్‌ని బిల్డ్ చేయటానికి చాలా, చాలా, చాలా యూజ్ అయ్యే బెస్ట్ సప్లిమెంట్. అండ్ దెన్ ఒక స్టిమ్యులెంట్ ఏదో ఒకటి ఐ మీన్ లెట్స్ సే ఒక బ్లాక్ కాఫీ అనేది కెఫెన్ అనేది మీకు ఇంప్లిమెంట్ చేసుకొని అండ్ దెన్ మీరు నేచురల్‌గానే మీ ప్రోటీన్ ఈ 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్‌ని ఫుడ్స్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ సే 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్, లీన్ సోర్స్ ఆఫ్ చికెన్ అండి, బ్రెస్ట్, ఇంకా ఎగ్స్, ఇంకా సోయా, ఇంకా వీటిలోంచే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మా వల్ల కావట్లేదు అయినా అంటే గో ఫర్ ఎ ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్. ఇంక ఈ 3 సప్లిమెంట్సే అండి. ఇంక ఇందులో ఏమీ వద్దు. బీసీడబ్ల్యూఎల్ వద్దు, మీకు ఫ్యాట్ బర్నర్‌లొద్దు, ఇంక ఏది వద్దు. ఈ 2 నేను చెప్తున్నాను కదా! సో, ఇవన్నీ తీసుకున్నాక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా బాడీ రీకంపోజిషన్ అనేది చేయగలుగుతారండి. సో, యాహ్! ఇదంతా చెప్పింది నేను మీకు అర్థమయ్యిద్దనుకుంటున్నాను. దీంట్లో మీకేమన్నా పదాలు అర్థం కాపోయినా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో రాసి, "బాబు ఇదేంటో క్లియర్‌గా చెప్పు. ఏదేదో చెప్పేసావు మాకు అర్థం కాలేదంటే" ఐ విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ అండి. సో, యాహ్! ఇప్పుడైతే జిమ్‌కెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజొచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్స్ అండి. ఎళ్ళేసి, హిట్ చేసి, జిమ్ నుంచొచ్చేసాక మన పోస్ట్ వర్కౌట్ మీల్‌తో మళ్ళీ కలుద్దాం. చలో అండి. బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ అండి. జిమ్‌కైతే వచ్చేసాం. సో, ఫస్ట్ వేరియేషన్ మనకక్కడ కనపడుతుంది. ఇంక్లైన్ స్మిత్ ప్రెస్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ బెంచ్ ప్రెస్. థర్డ్ వచ్చేసి పెక్టోరియల్ ఫ్లైస్. ఫోర్త్ వచ్చేసి హై టు లో కేబుల్ ఫ్లైస్ అండి. సో, బేసిక్‌గా ఈ 4 వేరియేషన్‌ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి ఇంక్లైన్ అండ్ దెన్ సెకండ్ వచ్చేసి పెక్టోరియల్, థర్డ్ వచ్చేసి బార్బెల్ బెంచ్, ఫోర్త్ వచ్చేసి హై టు లో కేబుల్ ఫ్లైస్ అండి. సో, ఇక్కడ బేసిక్‌గా మన ఫస్ట్ వేరియేషన్‌లో ఇంక్లైన్ ప్రెస్ ఎందుకు పెట్టుకున్నాము అంటే బికాస్ ఇంక్లైన్ అనేది చాలా మందికి ఉన్న వీకర్ పార్ట్ చెస్ట్‌లో. చెస్ట్ అనేది 3 టైప్స్ ఆఫ్ మజిల్స్‌తో కంటైట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ అండ్ లోయర్ చెస్ట్. సో, మన ఉన్న ఎనర్జీని మొత్తం ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎక్సర్సైజ్‌లోనే పర్ఫామ్ చేసి బాగా ఇవ్వగలిగితే గెయిన్స్ అనేది ప్రాపర్‌గా వస్తాయని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఆల్ అవుట్ ఇచ్చేసి టిల్ ఫెయిల్యూర్ ట్రైన్ అవుతాం ఈ ఎక్సర్సైజ్‌లో. అండ్ దెన్ సెకండ్ బార్బెల్ బెంచ్ ప్రెస్. ఈ మధ్యలో ఒక ఫ్లై, ఒక ప్రెస్, ఒక ఫ్లై, ఒక ప్రెస్ అండ్ దెన్ చెస్ట్‌కి వచ్చేసి ఒక 4 వేరియేషన్లు అంతే అండి, ఎక్కువ కాదు. అండ్ దెన్ ట్రైసెప్స్‌కి వచ్చేసి 2 వేరియేషన్స్, పుష్ డౌన్స్, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ అంతే. సో, యాహ్! విత్ దట్ బీయింగ్ సెడ్ మనమైతే ఫస్ట్ చెస్ట్ ఎక్సర్సైజ్‌కి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ వార్మప్ సెట్ అయితే అయిపోయింది. 5-5తో చేసేసాను, మీకు చూపించలేదు. సెకండ్ ఇప్పుడు వచ్చేసి 10 కిలోస్‌తో చేద్దామండి. అఫీషియల్ వర్కింగ్ సెట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. లెట్స్ గో.
హ్మ్.